హలో గైస్, ఈ వీడియోలో మనం వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, డయోడ్, కెపాసిటర్ అండ్ ఇండక్టర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం మన చుట్టూ ఉన్న ఏ మెటీరియల్ని తీసుకున్నా సరే, వెదర్ ఇట్ ఈస్ ఎ గ్యాస్, లిక్విడ్ ఆర్ సాలిడ్, ఆ మెటీరియల్ అనేది కాంపౌండ్ చేత తయారు చేయబడి ఉంటుంది. కాంపౌండ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ మాలిక్యూల్స్. అండ్ మాలిక్యూల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఆటమ్స్ దట్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ యూజింగ్ ఏ కెమికల్ బాండ్. అండ్ ఆటమ్ అనేది ఒక స్మాలెస్ట్ టైనీ పార్టికల్. ఏ ఆటమ్ అయినా సరే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అనే 3 సబాటమిక్ పార్టికల్స్తో తయారు చేయబడి ఉంటుంది. అయితే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉండి 1.67 ఇంటూ 10⁻⁻27 kg వెయిట్ ఉంటుంది. అండ్ న్యూట్రాన్కి ఛార్జ్ ఏం లేకుండా 1.67 ఇంటూ 10⁻⁻27 kg వెయిట్ ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉండి 9.1 ఇంటూ 10⁻⁻31 kg వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎలక్ట్రాన్ కన్నా ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ప్రోటాన్, న్యూట్రాన్ కలిసి న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి. ఇవి వాటి పొజిషన్లో స్థిరంగా ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ వాలెన్సీ షెల్లో కంటిన్యూస్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ప్రోటాన్ ఏం చేస్తుందంటే ఈ వాలెన్సీ షెల్లో రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ని ఎప్పుడూ తన చుట్టూ ఆకర్షించుకుంటూ ఉంటుంది. వోల్టేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఛార్జ్ని వన్ ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి మూవ్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీనే వోల్టేజ్ అంటాం. కానీ మనకు తెలుసు కదా, న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జెస్ అనేవి కాన్స్టెంట్గా స్టాటిక్గా ఉన్నాయి. కాబట్టి వోల్టేజ్ని మనం ఏమంటామంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ఏ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పొచ్చు. అయితే దీనికి అనదర్ డెఫినేషన్ వచ్చేసి వోల్టేజ్ ఈజ్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. అండ్ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉండే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్‌నే మనం వోల్టేజ్ అని పిలుస్తాం. అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. వన్ ఈజ్ ఏసీ వోల్టేజ్ సోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ డీసీ వోల్టేజ్ సోర్స్. ఏసీ వోల్టేజ్ సోర్స్‌లో యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్ అనేది కంటిన్యూయస్‌గా వేరీ అవుతూ ఉంటుంది. కానీ డీసీ వోల్టేజ్ సోర్స్‌లో యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్ అనేది ఫిక్స్డ్‌గా ఉంటుంది. వోల్టేజ్‌కి సింబల్ వచ్చేసి V అండ్ వోల్టేజ్‌కి యూనిట్స్ వచ్చేసి వోల్ట్. మనం వోల్టేజ్‌ని ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవచ్చంటే, ఒక పైప్‌లో వాటర్ వెళ్తున్నట్లయితే ఆ వాటర్‌కి ఉండే ప్రెషర్‌నే మనం వోల్టేజ్‌లా పిలవచ్చు. అండ్ వోల్టేజ్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి V=IR. I అంటే ఆ ఎలిమెంట్ నుండి వెళ్ళే కరెంట్ అండ్ R అంటే ఆ ఎలిమెంట్‌కి ఉన్న రెసిస్టెన్స్. కరెంట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ త్రూ ఏ కండక్టర్. ఇక్కడ మీరు చూసినట్లయితే యెల్లో కలర్‌లో ఉండేది కాపర్ వైర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఏ కండక్టర్ అండ్ ఇందులో మీరు సర్కిల్స్ చూసినట్లయితే అవి నెగెటివ్ చార్జెస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ కండక్టర్‌లో నెగెటివ్ చార్జెస్ ఫ్లో అవుతాయో అప్పుడు కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సింపుల్‌గా I Q/T. మనకి కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ కావాలంటే చార్జెస్‌ని పెంచాలి లేదా వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ వెలాసిటీతో మూవ్ అయ్యి ఒక పర్టిక్యులర్ పాయింట్‌ని మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాస్ చేస్తాయి కాబట్టి మనకి కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసి యాంపియర్ ఫ్రెండ్స్. అండ్ మనం కరెంట్‌ని ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవచ్చంటే పైప్‌లో వెళ్ళే వాటర్‌ని మనం కరెంట్‌గా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ వాటర్‌కి ఉండే ప్రెషర్‌ని మనం వోల్టేజ్‌గా ఇమాజిన్ చేసుకోవచ్చు. అయితే కరెంట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా వచ్చేసి I=V/R, వేర్ V ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ through which we are finding the current and R is the resistance of the element through which we are finding the current. రెసిస్టెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ద ఆపోజిషన్ అకర్డ్ టు కరెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, రెసిస్టెన్స్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 9 వోల్ట్స్ బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. మీ దగ్గర 3 వోల్ట్స్ ఎల్ఈడి ఉంది. ఎప్పుడైతే మీరు ఆ రెండిటిని డైరెక్ట్‌గా కనెక్ట్ చేస్తారో మన బ్యాటరీ అనేది ఎల్ఈడిని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెంట్‌ని లిమిట్ చేయాలి. దానికోసం మనం రెసిస్టెన్స్‌ని యూజ్ చేస్తాం. అయితే రెసిస్టెన్స్‌కి సింబల్ వచ్చేసి R
అండ్ రెసిస్టెన్స్‌కి యూనిట్స్ వచ్చేసి ఓమ్. దీన్ని మనం ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవచ్చంటే, ద లెంగ్త్ ఆఫ్ ద పైప్‌ని మనం రెసిస్టెన్స్‌గా ఇమాజిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే పైప్ లెంగ్త్ తగ్గుతుందో, పైప్ నుండి వెళ్ళే వాటర్ కూడా తగ్గుతుంది. అలాగే ఎప్పుడైతే రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుందో, దాని నుండి వెళ్ళే కరెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. అండ్ రెసిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా వచ్చేసి R is equals to V by I friends, where V is the voltage across the element for which we are finding the resistance, and I is the current across the element for which we are finding the resistance. ఈ డయాగ్రామ్‌లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. వోల్టేజ్ అనేది కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటే, రెసిస్టెన్స్ అనేది ఆ కరెంట్‌ని అపోజ్ చేస్తుంది. దీని ద్వారా ఎఫెక్టివ్ కరెంట్ అనేది తగ్గిపోతుంది. డయోడ్. డయోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ విచ్ అలోస్ కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈస్ ఏ ప్రాక్టికల్ డయోడ్ అండ్ ఇక్కడ మీకు 2 టెర్మినల్స్ ఉన్నాయి. వన్ ఈస్ స్ట్రిప్ ఉంది ఫ్రెండ్స్. ఈ సైడ్ మనకి వచ్చేసి నెగెటివ్ అండ్ ఈ స్ట్రిప్ లేని సైడ్ వచ్చేసి పాజిటివ్ అండ్ దీన్నే మనం యానోడ్ అంటాం. అండ్ ఈ టెర్మినల్‌ని కాథోడ్ టెర్మినల్ అంటాం. డయోడ్ అనేది ఎప్పుడు కరెంట్‌ని యానోడ్ నుంచి కాథోడ్ డైరెక్షన్‌లోనే ఫ్లో చేస్తుంది. అండ్ ఈ యానోడ్‌కి ఎప్పుడు మనం బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్‌ని కనెక్ట్ చేయాలి. అండ్ కాథోడ్‌కి బ్యాటరీ యొక్క నెగెటివ్ టెర్మినల్‌ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా వేరే డైరెక్షన్‌లో అంటే పాజిటివ్‌కి నెగెటివ్, నెగెటివ్‌కి పాజిటివ్ కనెక్ట్ చేసినట్లయితే డయోడ్ అనేది కరెంట్‌ని దాని నుండి ఫ్లో అండ్ ఇదొచ్చేసి సర్క్యూట్స్‌లో డయోడ్ రిప్రజెంటేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్ట్రిప్ ఉన్న సైడ్ నెగెటివ్ అండ్ ఈ ట్రయాంగిల్ ఉన్న సైడ్ పాజిటివ్. అయితే టైప్స్ ఆఫ్ డయోడ్స్ వచ్చేసి స్టాండర్డ్ డయోడ్ అంటే ఇది ఫ్రెండ్స్. ఓన్లీ కరెంట్‌ని వన్ డైరెక్షన్‌లో ఫ్లో చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ లైట్ ఎమిటింగ్ ఇది కూడా డయోడ్ లాగే బిహేవ్ చేస్తుంది. కానీ ఇది లైట్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్స్ వచ్చేసి రెక్టిఫైయర్స్. రెక్టిఫైయర్స్ ఏం చేస్తాయంటే ఏసీ కరెంట్‌ని డీసీ చేంజ్ చేస్తాయి. ఎల్ఈడీస్ ఇవి లైట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్క్యూట్స్. ఎప్పుడైతే మనకి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో ఓన్లీ వన్ కరెంట్ ఫ్లో అవ్వాలో ఆ కేసెస్‌లో మనం డయోడ్స్‌ని యూజ్ చేస్తాం. కెపాసిటర్. కెపాసిటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కెపాసిటర్‌కి 2 ప్లేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దిస్ ఈస్ వన్ ప్లేట్ అండ్ దిస్ ఈస్ అనదర్ ప్లేట్. అండ్ ఈ 2 ప్లేట్స్ మధ్యలో మనం ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్‌ని ప్లేస్ చేసాం. ఎప్పుడైతే టెర్మినల్‌ని పాజిటివ్ టెర్మినల్‌కి, ఈ టెర్మినల్‌ని బ్యాటరీ నెగెటివ్ టెర్మినల్‌కి కనెక్ట్ చేస్తామో, ఈ టెర్మినల్ పైన పాజిటివ్ చార్జెస్ అక్యుములేట్ అవుతాయి. ఈ టెర్మినల్ పైన నెగెటివ్ చార్జెస్ అక్యుములేట్ అయితాయి. అండ్ ఈ రెండిటి మధ్య ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి, ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మన సర్క్యూట్‌లో వోల్టేజ్‌లో డిఫరెన్సెస్ వస్తాయో, వెంటనే ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయ్యి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. అయితే కెపాసిటర్ సింబల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. 2 ప్లే ఆ ప్లేట్స్‌కి కనెక్ట్ అయ్యి 2 టెర్మినల్స్. అండ్ కెపాసిటర్ యొక్క యూనిట్స్ వచ్చేసి అండ్ కెపాసిటర్ అప్లికేషన్స్ ఏంటంటే, మన సర్క్యూట్‌లో ఏదైనా నాయిస్ ఉంటే, ఆ నాయిస్‌ని రిమూవ్ చేయడానికి మనం అండ్ కెపాసిటర్‌ని యూజ్ చేసి మనం ఎనర్జీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ సర్క్యూట్స్‌ని అండ్ కెపాసిటర్‌ని మనం ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవాలంటే, ఒక వాటర్ ట్యాంక్‌ని ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో మనం వాటర్‌ని స్టోర్ చేస్తాం కదా! కెపాసిటర్‌లో మనం అండ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే కెపాసిటర్ బ్యాటరీకి కనెక్ట్ చేయమో అప్పుడు కెపాసిటర్‌లో ఛార్జ్ అనేది 0 ఉంటుంది. ఎప్పుడైతే కెపాసిటర్‌ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తామో కె కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ దాని వోల్టేజ్ ఇంక్రీజ్ కెపాసిటర్ అనేది దాని మాక్సిమం వోల్టేజ్‌కి రీచ్ అయ్యాక అక్కడ కాన్స్టెంట్‌గా ఉంటుంది. అండ్ సేమ్ కేస్‌లో ఫస్ట్ కెపాసిటర్ ఛార్జ్ అయ్యే టైంలో కెపాసిటర్ నుండి లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలా కెపాసిటర్ ఛార్జ్ అవ్వగానే కెపాసిటర్ కరెంట్ అనేది తగ్గుతూ వచ్చి 0కి ఆగిపోతుంది. ఇండక్టర్. ఇండక్టర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎనర్జీ స్టోరింగ్ డివైస్. బట్ ఇదేం చేస్తుంది ఎనర్జీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకుంటే, ఇండక్టర్ ఏం చేస్తుందంటే కరెంట్‌లో చేంజెస్ రాకుండా చూసుకుంటుంది. ఎప్పుడైతే ఏదైనా కరెంట్ వాల్యూస్‌లో చేంజెస్ వచ్చినట్లయితే ఇండక్టర్ ఆ చేంజెస్‌ని అలో చేయకుండా రెసిస్ట్ చేస్తుంది. అయితే ఇండక్టర్
సింపుల్‌గా ఎలా ఉంటుందంటే ఒక వైర్‌ని ట్విస్ట్ చేసినట్లయితే అదొక ఇండక్టర్‌లా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇది ఇండక్టర్ యొక్క సింబల్ ఫ్రెండ్స్. అయితే ఇండక్టర్ యొక్క యూనిట్స్ వచ్చేసి హెన్రీ. అండ్ ఇండక్టర్‌ని యూజ్ చేసి మనం ట్రాన్స్‌ఫార్మర్స్ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి మనకి కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్‌లో మనకి స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టెప్ డౌన్ అంటే మనం ఇన్‌పుట్‌లో ఎక్కువ వోల్టేజ్ ఇస్తాం. అండ్ మనకు అవుట్‌పుట్‌లో తక్కువ వోల్టేజ్ వస్తుంది. స్టెప్ అప్ అంటే మనకి ఇన్‌పుట్‌లో తక్కువ వోల్టేజ్ ఇస్తాం. మనకు అవుట్‌పుట్‌లో ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. సమ్మరీ వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ వన్ చార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కరెంట్. కరెంట్ అంటే ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ కండక్టర్. కరెంట్‌కి అప్లై చేసిన అపోజిషన్‌ని మనం రెసిస్టెన్స్ అంటాం. అండ్ దీస్ 3 ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రికల్ సర్క్యూట్. డయోడ్. డయోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ అలోస్ కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ అండ్ blocks the current in another direction. Capacitor. Capacitor is a energy storing device which stores the energy in the form of a electric field. అండ్ కెపాసిటర్ కున్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే కెపాసిటర్ ఏసీ కరెంట్‌ని అలో చేస్తుంది. డీసీ కరెంట్‌ని బ్లాక్ చేస్తుంది. ఇండక్టర్. ఇండక్టర్ ఆల్సో ఏ ఎనర్జీ స్టోరింగ్ డివైస్. ఇట్ అలోస్ డీసీ కరెంట్ అండ్ బ్లాక్స్ ఏసీ కరెంట్. ఇండక్టర్ ఎనర్జీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీకేదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా వీడియో చేస్తాను.